హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి టమాటో పచ్చడి నేను ఇవాళ ఎలా చేస్తున్నానంటే, ఎక్కువ టమాటోలు వేసుకుని, అలాగే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని, ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకుని, అలాగే ఎండు కారం వేసుకొని చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, అది అందరికీ మీకు తెలుసు. సో నేను ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను, బాండి పెట్టేసుకున్నాను, నూనె వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు మెంతులు, నువ్వులు వేసేసుకున్నాను. ఇది వేస్తే ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆవాలు, మెంతులు, ఈ నువ్వులు, ఎండు మిరపకాయలు, ఈ జీలకర్ర చాలా చాలా బాగుంటుందన్నమాట. పచ్చడికి మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా నేను మినపప్పు, శనగపప్పు అలాంటివి వేయట్లేదు. నేను వెల్లుల్లిపాయలు కూడా వేయట్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళకి మనం తర్పణాలు ఇచ్చుకుంటూ ఉంటాం కదా. ఆ తర్పణాలు ఇచ్చుకునేటప్పుడు మనం ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ అవి ఏం వాడకూడదు కాబట్టి నేను అవి వేయట్లేదు. ఇప్పుడు కొంచెం ఇంగు వేసేసుకుంటాను. చక్కగా ఒక 3-4 స్పూన్లు నువ్వులు వేసుకోండి. ఇంగు ఎక్కువ పడుతుంది, మంచి ఫ్లేవర్ రావాలి కదా, అందుకే వేసేసాను. మీకు ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇంగు వేసుకుంటేనే పచ్చళ్ళు బాగుంటాయి. సో నేను వేసినంత వేసుకోండి. నువ్వులు వేస్తే బాగుంటుంది. అలాగే పసుపు వేసేసాను. ఇంకొన్ని ఎండుమిరపకాయలు పడతాయి, అవి కూడా వేసేసాను. అదే చెప్తున్నాను, నేను ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకుని ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని చేస్తున్నాను. సో ఇంగు కూడా అన్నీ వేసేసాను కాబట్టి ఇప్పుడు మనం లైన్ బై లైన్ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. నేను ఒక 25 పచ్చిమిరపకాయలు వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు మాత్రం వేయట్లేదు. చెప్పాను కదండి, పెద్దవాళ్ళకి తర్పణాలు ఇచ్చుకునేటప్పుడు అలాంటివి వేయకూడదు కదా. సో ఇవాళ నేను వేయట్లేదు. మీకు కావాలంటే మాత్రం మీరు తప్పకుండా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తప్పకుండా మీరు ఎక్కువగా వెల్లుల్లిపాయలు కావాలంటే, ఆ ఫ్లేవర్ కావాలి అంటే మాత్రం తప్పకుండా వేసుకోవచ్చు. నేను వేసుకోవట్లేదు, మీరు ఆ ఫ్లేవర్ కావాలి అన్నవాళ్ళు తప్పకుండా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది బాగా వేగాలండి. ఈ పచ్చిమిరపకాయలు అనేవి ఒక్కసారి కొంచెం కలర్ అలా వైట్ కలర్ వస్తాయి కదా, వాటి మీద కొంచెం వైట్ కలర్ వచ్చే వరకు బాగా వేగాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వేగిపోతున్నాయో. నేను ఇంకా సిమ్లో పెట్టుకున్నాను, ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుంటాను. ఇవి ఎంత వేగితే అంత బాగుంటుందండి. ఒకసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోతున్నాయి. పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటోలు, ఒక 1/2 కేజీ టమాటోస్ ఉంటాయండి. 1/2 కేజీ టమాటోస్ నేను వేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మీకు తెలిసే ఉండొచ్చు, పెద్దవాళ్ళకి మనం తర్పణాలు ఇచ్చుకుంటూ ఉంటాం కదా. ఆ తర్పణాలు ఇచ్చుకునేటప్పుడు అలాంటివి వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ వాడకూడదు. అందుకే నేను ఇవాళ వేయట్లేదు. నార్మల్గా అయితే నేను వెల్లుల్లిపాయలు వేస్తాను, ఇవాళ అయితే నేను వేయట్లేదు అనమాట. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, ఊతప్పంలోకి, మినప రొట్టెలోకి, అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకున్న వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఇవి ఇలా వేగిపోవాలండి. ఈ వేగిపోయేటప్పుడే మనం ఏం చేయాలి, నేను ఇవాళ కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నాను. ఎక్కువ కొత్తిమీర వేస్ట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో కొత్తిమీర కాడలు కూడా నేను వేస్తున్నాను. సో ఇవి బాగా వేగిపోతున్నప్పుడే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తాను. వాటర్తో పాటే వేసేస్తాను, నో ప్రాబ్లం. ఇవి ఇలా ఈ చింతపండు, ఈ టమాటోలు, ఈ పచ్చిమిరపకాయలు ఇలా బాగా మగ్గాలన్నమాట. మరి నలుగుతుందా అండి? మరి పోపులో వేసేసారంటారు, నలిగిపోతుందండి హ్యాపీగా. కచ్చాబిచ్చాగా ఉంటేనే బాగుంటుంది, మరీ పేస్ట్లో ఉంటే కూడా బాగోదు కాబట్టి కచ్చాబిచ్చాగా అయిపోతుంది. సో ఇప్పుడు కొత్తిమీర వేయను, టైం పడుతుంది. ఇది ఒక్కసారి మగ్గాలి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూసారు కదండి, బాగా మగ్గిపోయాయి. టమాటోస్ అనేవి బాగా మగ్గిపోయాయి. మనం ఇందాక ఆవాలు మెంతులు వేసాం, అయినా సరే నేను కొంచెం ఆవాలు మెంతుల పొడి 1/2 స్పూన్, అంటే 1/2 స్పూన్ కన్నా చాలా తక్కువ వేశాను. ఆ ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది. ఏం కాదు, చేదేం అవ్వదండి. అలాగే కొంచెం పంచదార, ఎందుకంటే మనం ఎక్కువ టమాటోలు వేసాం, అలాగే చింతపండు కూడా బాగానే వేసాం కాబట్టి కొంచెం పంచదార వేస్తే ఏమవుతుందంటే ఆ పులుపు కొంచెం కాంపెన్సేట్ అవుతుంది, ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో టమాటోలు బాగానే ఎక్కువగానే తీసుకున్నాం, అన్నీ వేసాం, చింతపండు ఎక్కువ వేసాం కాబట్టి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నాకైతే ఈ ఉప్పు సరిపోతుందని అనిపిస్తుంది. సో ఈ ఉప్పు సరిపోతుందండి. అలాగే నేను చెప్పాను, సో ఎండు కారం కూడా వేసేద్దాము. ఎండు కారం వేసేద్దామండి. ఈ కారం సరిపోతుంది. మనం ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా, ఎన్ని ఎండుమిరపకాయలు వేసినా
మనం ఇదంతే. తప్పకుండా ఈ కారం వేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు నేను ఎండు కారం వేయను, ఇవాళ మాత్రం ఎండు కారం కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు మరుగుతోంది కదండి, ఈ టైంలోనే మనం కొత్తిమీర కాడలు వేసేస్తాను. సో దట్ అస్సలు వేస్ట్ చేయొద్దండి, కొత్తిమీర కాడల్ని చక్కగా యూజ్ చేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, పచ్చడి మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర, ఇదంతా వేసేసి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా పూర్తిగా కలిపేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఎంతసేపు అంటే ఒక 2-3 విడతలు బాగా మగ్గిపోతే అప్పుడు మనం దింపేసుకోవచ్చు, స్టవ్ నుంచి దింపేసుకుని మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎలాంటి పోపులు ఏమీ వేయక్కర్లేదు, అన్నీ మనం వేసేసాం. ఇది ఒక్కసారి బాగా మగ్గిపోవాలి మంచిగా. అంటే ఈ కొత్తిమీర కానీ, మనం వేసిన కొత్తిమీర కానీ, కొత్తిమీర కాడలు కానీ అవి బాగా మగ్గిపోతే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, దానికి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలాగా బాగా మగ్గాలండి. మగ్గిపోయాక అప్పుడు దీన్ని బంద్ చేసేయడమే. నేను మీకు ఇంకా చూపించాక నేను కూడా మీతో పాటే ఇంకా బంద్ చేసేస్తాను. ఇంకా 2-3 విడతలు కూడా అవసరం లేదు, మొత్తం అంతా బాగా మగ్గిపోతుంది. నేను కొంచెం కొత్తిమీర మాత్రం లాస్ట్లో కానీ దాచుకున్నాను. అంతేనండి, అయిపోయింది. మనం వేయవలసినవన్నీ వేసేసాం. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నది బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయాక మనం మిక్సీలో వేసుకుని కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. లేదండి మాకు పేస్ట్ లాగే ఇష్టం అండి అంటే ఇంకో తిప్పు బాగా లాంగ్ తిప్పేస్తే, అంటే చాలాసేపు మనం ఉంచేస్తే అది మెత్తగా అయిపోతుంది. లేదండి కొంచెం మాకు ఇలా కచ్చాబిచ్చాగా కావాలి అన్న వాళ్ళు ఒక 2 తిప్పులు అలా తిప్పేస్తే సరిపోతుంది. కానీ మనం కాడలు వేసాం కాబట్టి ఒక 2-3 తిప్పులు మీరు తప్పకుండా తిప్పుకోండి, ఓకేనా? సరే, ఇది బంద్ చేసేసినాను. బంద్ చేశాక పూర్తిగా గ్రైండ్ చేసేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా నేను మిక్సీ చేసేసుకున్నాను. ఇలా బరకగా ఉంది చూసారా, మరీ పేస్ట్ కాకుండా బరకగా అయిపోయింది చూసారా. ఇలా బరకగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. మరీ పేస్ట్ అయిపోతే బాగుండదు. అందుకే నేను చాలా చిన్ని తిప్పుళ్ళు ఇచ్చానమాట. సో దట్ ఇలా బరకగా వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో నేను కొత్తిమీర వేసేసుకుంటాను. అంతేనండి, అయిపోయింది పచ్చడి. చాలా టేస్టీ అయిన పచ్చడి. ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్లేవర్. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నేను టిఫిన్స్లోకి చెప్పాను కదా, ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా టేస్టీ అయిన టమాటో పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగా నేను అన్నీ వేశాను, పచ్చిమిరపకాయలు వేశాను, ఎండుమిరపకాయలు వేశాను, ఎండు కారం వేశాను, అన్నీ వేశాను. అయినా సరే కారం ఉండదండి, నేను చెప్తున్నాను కదా, అంత బాగుంటుంది. పచ్చడి మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అది మీరు చేసుకుంటేనే తెలుస్తుంది. సో ఇలా బరకగా ఇలా కచ్చాబిచ్చాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. చింతపండు వేశాను, అన్నీ వేశాను. మీకు చెప్పినవన్నీ నేను చేసినవన్నీ మీరు వేసుకోండి, ఇలా చేసుకోండి. ఇంకా నేను చెప్పలేను, అంత బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేస్తేనే నాకు తెలుస్తుంది. అది కామెంట్ బాక్స్లో మాత్రం దయచేసి పెట్టండి. దయచేసి నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా వినండి. చాలా టేస్టీ అయిన పచ్చడి మీ ముందుకు వచ్చింది. ఇంకా మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తానండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కాబట్టి నేను అడుగుతున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఇంత మంచి రెసిపీస్ ఇంకా ఈజీగా చేసేసుకునేటట్టు ఎక్కడైనా నేను ఏమైనా ఆర్భాటం పడ్డానా ఏమీ లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు, అది కూడా టేస్టీగా చేసుకోవచ్చు. అది నేను చెప్పేది. సో వెల్లుల్లిపాయ వేయకుండా కూడా మనం పచ్చళ్ళు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు కూడా తప్పకుండా వేసుకోవచ్చు. అది కూడా నేను మళ్ళీ నోటీస్ చెప్తున్నాను, తప్పకుండా నోట్ చేసుకోండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా వేసుకోండి. అక్కర్లేదు ఇలాంటి కొన్ని వేయకూడదు అనే రోజులు వచ్చినప్పుడు మాత్రం ఇలా చేసేసుకోండి. చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దు. వెరీ టేస్టీ టమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఎక్కువ ఎండుమిరపకాయలు, కారం, కొత్తిమీర అన్నీ వేస్ట్ చేసుకోండి. సూపర్ చాలా బాగుంటుంది. ఇంకా అంతకన్నా చెప్పలేదు, చెప్పుకోలేను కూడా, అంత బాగుంటుంది అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని టబీమని కొట్టండి, లైక్స్ ఇవ్వండి. తప్పకుండా చూడండి, చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, అవి కూడా వినండి, ఫాలో అవ్వండి. బాయ్ అండి.